సాయి బంధులారా, శ్రీ సాయి సచ్చరిత్ర 6వ అధ్యాయంలో బాబా వారు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి బోధని మనం గుర్తు చేసుకుంది. భగవత్ సాన్నిధ్యమునకు పోవుటకు కర్మ, జ్ఞాన, యోగ, భక్తి మార్గములు అనేది 4 త్రోవల కలం. అన్నింటిలో భక్తి మార్గము కష్టమైనది. అది ముండ్లు గోతులతో నిండి ఉండదు. సద్గురుని సహాయంతో ముండ్లను గోతులను తప్పించుకుని ముందుకు సాగినచో గమ్యస్థానము అవలీలగా చేరవచ్చు. ఈ సత్యమును దృఢముగా నమ్ముడని శ్రీ సాయిబాబా మొక్కి వక్కానించడి వారు. ఆధ్యాత్మిక ప్రయాణంలో 4 మార్గాల ద్వారా భగవత్ సాన్నిధ్యాన్ని పొందవచ్చు, లేదా ఆధ్యాత్మికతలో పరమ ప్రయోజనం, పరమ లక్ష్యమైనటువంటి ఆ ఉత్కృష్ట ప్రయోజనమైనటువంటి ముక్తి లేదా మోక్షాన్ని పొందవచ్చు అనేది అందరికీ తెలుసు. వాటిల్లో కర్మ మార్గం, రెండవది జ్ఞాన మార్గం, మూడవది యోగ మార్గం, 4వది భక్తి మార్గం. కర్మ మార్గంలో ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మని ఎలా చేయాలి, మనం చేస్తున్నటువంటి కర్మలని భగవంతునికి సమర్పించి భగవంతుడే ఆ కర్మల యొక్క ఫలితాన్ని మనకి ఇచ్చేవాడని, కాబట్టి ఎలాంటి ప్రయోజనాన్ని ఆశించకుండా, ఫలితాన్ని ఆశించకుండా, అలాగని చెప్పి కర్మలు చేయడం వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరూ కర్మలు చేయాలి, ఆ కర్మల యొక్క ప్రతిఫలాన్ని భగవంతునికి విడిచిపెట్టాలి అనేది కర్మ మార్గం ద్వారా భగవత్ సాన్నిధ్యాన్ని పొందడం. రెండవది జ్ఞాన మార్గం. జ్ఞాన మార్గం అంటే అసలు మనం ఎందుకు భగవంతునికి దూరంగా ఉన్నాం, ఎందుకు ఈ కష్టాలను అనుభవిస్తున్నాం, అసలు మనం ఎవరమి, ఈ శరీరం ఏంటి, ఈ ఆత్మ ఏంటి, మనం ఎక్కడికి చేరుకోవాలి, ఇదంతా కూడా జ్ఞానానికి సంబంధించినటువంటి మార్గం. ఈ జ్ఞానాన్ని పొందడం ద్వారా భగవంతుని తెలుసుకోవడం, భగవంతుని తెలుసుకోవడం ద్వారా పరమ లక్ష్యాన్ని చేరుకోవడం. యోగ మార్గంలో మనసు, దాని నియంత్రణ, ధ్యానం, వీటికి సంబంధించినటువంటి అభ్యాసాలు. 4వది భక్తి మార్గం. భక్తి మార్గం సహజంగా మనకు ఉన్నటువంటి అవగాహన ఏంటంటే, భక్తి మార్గం అనేది చాలా సులభమైనటువంటిది. భక్తి మార్గం ద్వారా మనం భగవంతుణ్ణి చాలా సులభంగా చేరుకోవచ్చు, ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని కూడా మనం పొందవచ్చు అనుకుంటాం. కానీ వాస్తవానికి బాబా వారు ఇందులో భక్తి మార్గాన్ని కష్టంగా చెబుతున్నారు. వాస్తవానికి భక్తి అంటే హృదయ శుద్ధి. మన హృదయాన్ని శుద్ధి చేసుకుని ఆ హృదయంలోకి భగవంతుని చేర్చుకోవడమే భక్తి కదా. మరి హృదయ శుద్ధి అంత సులభమా? అంత సులభంగా బాహ్య అలంకరణలు ఏవైతే ఉన్నాయో అవి భక్తికి సూచక కాదు. అంతర్గతంగా వచ్చినటువంటి పరివర్తన మాత్రమే భక్తికి సూచిక. కాబట్టి బాహ్యంగా భక్తుడు లేదా భక్తురాలు అనిపించుకోవడానికి చాలా ఉన్నాయి. వస్త్రధారణ నుంచి, అలంకారం నుంచి చూడంగానే భక్తుడు భక్తురాలు అనిపిస్తుంది. కానీ వాస్తవంగా లోపలికి వెళ్ళి చూడగలిగితే, ఆత్మ పరిశీలన చేసుకోగలిగితే, మనలో ఉండేటువంటి ఆలోచనలు, మనలో ఉండేటువంటి ప్రవర్తన అలవాట్లని పరిశీలించుకోగలిగితే, టోటల్గా ఆత్మ పరిశీలన చేసుకోగలిగితే, అప్పుడు వాటిని జయించడం ఎంత కష్టమో తెలుస్తుంది. ఒక అహంకారాన్ని జయించడం అంత సులభమా? అసూయని జయించడం అంత సులభమా? ఇది జయించకుండా భగవంతుడికి సమర్పించే దేవుడు, సమర్పించడానికి ఏం లేదు. అందువల్ల భక్తి చాలా కష్టం. భక్తి మార్గం అన్నది చాలా కష్టం. మరొక అంశం ఏంటంటే, భక్తి అంటే నమ్మకం, విశ్వాసం. ఏ మూర్తిని అయితే ఆరాధిస్తున్నామో, ఏ మూర్తికైతే శరణాగతి అవుతున్నామో, ఆ మూర్తి మీద మనకు అచంచలమైనటువంటి విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం దేనికి కూడా చెదరకూడదు. అంటే కష్ట నష్టాలు వచ్చినా, అనుకున్నది తీరకపోయినా, ఆ చెరగనటువంటి విశ్వాసం ఏదైతే ఉందో భక్తికి చిహ్నం. ఇక్కడ బాబా వారు ఇంకో పదం వాడారు, భక్తి మార్గంలో ముండ్లు గోతులు ఉంటాయని. మరి ఏంటి ముండ్లు అంటే, మొట్టమొదటి ముళ్ళు సందేహం. నేను ఏ మూర్తిని పట్టుకున్నానో ఆ మూర్తికి నా కోరికలు తీర్చేటువంటి శక్తి ఉన్నదా? ఆ మూర్తి నన్ను ఉద్ధరించగలడా? ఆ మూర్తికి అంత శక్తి, ప్రభావం ఉన్నదా? ఇది నమ్మడం. ఆ సందేహం ఎప్పుడైతే వచ్చిందో, సంశయాత్మ వినశ్యతి అన్నట్టుగా, సందేహం వచ్చిన వారికి ఇంకా ఆ మూర్తి వల్ల ప్రయోజనం ఉండదు. ఏదో ఒక రోజు ఆ మూర్తికి దూరం ఉండదు. అందువల్లనే బాబా వారు స్పష్టంగా చెప్పారు, బాబా నిన్ను ఆశ్రయించిన వారందరూ అనుగ్రహాన్ని పొందుతారా అంటే ఆయన స్పష్టంగా చెప్పాడు, అందరూ పొందలేరు. కొంతమంది మామిడి పొద్దులాగా రాలిపోతారు. అలా రాలిపోవడానికి కారణం సందేహం.
సంశయం. ఇప్పుడు ఉదాహరణకి మనం బాబావారిని నమ్ముతున్నాం అనుకోండి. బాబావారు ఎలాంటి సద్గురువో, ఎన్ని కోట్ల మందికి ఆయన కోరికలు తీరుస్తున్నారో, ఎన్ని కోట్ల మందిని తన వైపుకు తిప్పుకున్నారో, ఎంతమందిని నడుపుతున్నారో మార్గనిర్దేశనం చేసి ఆధ్యాత్మిక మార్గంలో మనకు తెలుస్తూ ఉంది. ఎవరో కొంతమంది వచ్చి బాబావారు ఇలా అలా అని చెప్పిన వెంటనే నీలో ఉన్న నమ్మకం సడలిపోయింది అనుకోండి, నీకు లోపల సంశయించేటువంటి గుణం ఉందని అర్థం. ఈ గుణంతో ఉన్న వాళ్ళు ఆ మూర్తితో ఎక్కువ కాలం అటాచ్మెంట్ లో ఉండలేరు. అంటే అర్థం ఏంటి, నీ భక్తి మధ్యలోనే పోతుంది. మరలా ఇంకొక మూర్తి మీద రావచ్చు, ఆ మూర్తి కూడా అదే. అంటే భక్తి అన్నది సంశయంతో ముడిపెట్టినట్లయితే ఎప్పుడైనా సరే ఆ మార్గంలోంచి పక్కకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అది ఒక ముళ్ళు. కాబట్టి భక్తుడికి భక్తి మార్గంలో ఒక ముళ్ళు సంశయం, రెండవది నిరాశ. ఏదో ఒక కష్టం వస్తుంది, ఆ కష్టాన్ని ఆ మూర్తికి విన్నవించుకుంటారు. కోరిక తీరుతుందా లేదన్నది ఆ కర్మ సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుంది. తను గత జన్మల్లో లేదా ఆయన సంస్కారాల బట్టి ఆధారపడి ఉంటుంది. వీటన్నిటిని ప్రామాణికంగా తీసుకోకుండా నేను అడిగాను నాకు ఇవ్వలేదు, నేను కోరినటువంటి కోరిక తీర్చలేదు అనేటువంటి నిరాశలోకి వెళ్ళిపోయి ఆ మూర్తి నుంచి దూరం అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నిరాశ అన్నది రెండవ ముళ్ళు. మూడవది పరీక్షలు ఉంటాయి. మనం ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు పరీక్షలు పెడతారు. ఆ పరీక్షల్లో ఉత్తీర్ణత అయిన వారికి పాస్ సర్టిఫికేట్ వస్తుంది. ఒక సద్గురువుని ఆశ్రయించినప్పుడు కూడా పరీక్షలు ఉంటాయి. వాస్తవానికి జీవితమే పరీక్షలు పెడుతుంది. అనేక రకాల పరీక్షలు పెడుతూ ఆ పరీక్షల్లో నెగ్గిన వారికే అద్భుతమైన ఫలితాలను అందజేస్తుంది జీవితం. కాబట్టి సద్గురువు కూడా నీకు అనుగ్రహ ఫలాన్ని అందించడానికి అనేక పరీక్షలు పెడతాడు. ఎందుకంటే యోగ్యత చూడాలి. ఆ యోగ్యత చూడకుండా నీకు అనుగ్రహం వచ్చే సమస్య లేదు. ఎందుకంటే ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందడానికి నువ్వు యోగ్యత కలిగి ఉన్నావా లేదన్నది ఒక పరీక్ష ద్వారా ఆయన రుజువు చేసుకో. అలా పరీక్షలు పెట్టినప్పుడు వాటిల్లో నువ్వు ఫెయిల్ అయిపోతే ఆ మూర్తి నుంచి నువ్వు దూరం అయిపోతావు. వాస్తవానికి ఈ పరీక్ష జరుగుతుందన్న విషయం కూడా చాలా మందికి తెలిసే అవకాశం లేదు. నాకు ఈ కష్టం వచ్చింది, ఈ కష్టం ఎందుకు వచ్చింది, నేను బాబావారికి వస్తున్నాను కదా, బాబావారికి అన్ని చేస్తున్నాను కదా, సేవ చేస్తున్నాను కదా అనేటువంటి ధోరణిలోనే ఉంటారు. కానీ ఈ చిన్న పరీక్షను పాస్ అయితే రేపు పెద్ద ఫలితం వస్తుంది అన్నటువంటి ఆ జ్ఞానం మనకు పోతుంది. అది ఒక ముళ్ళు లాగా తయారవుతుంది. అంటే అర్థం ఏంటంటే కష్టకాలాన్ని ఎదుర్కొన్న వారికి రాబోయేదంతా మంచి సుఖవంతమైన జీవితమే అన్నటువంటి ఒక ఫార్ములాని మనం మర్చిపోతాం. ఎందుకంటే అది పరీక్ష అనేది తెలియదు మనకు. అదేవిధంగా గోతులు అన్నారు. గోతులు ఏంటంటే ఆశలు నెరవేరకపోవడం, దేవుడు వింటున్నాడా లేదా అనేటువంటి మరొక సందిగ్ధత. బాబా మందిరానికి వెళ్ళావు, బాబా ఎదురుగా నిలబడుకొని అన్ని చెప్పావు, విన్నాడా లేదా సంశయం, సందిగ్ధత. ఆ విన్న తర్వాత దానికి సమాధానం వచ్చిందా లేదా మరొక సందిగ్ధత. ఇవన్నీ గోతులు. కాబట్టి ఈ ముళ్ళు గోతులని తప్పించుకొని ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే భక్తి మార్గం సులభం అవుతుంది. అలా మనకు మనమే వెళ్ళగలమంటే వెళ్ళలేము, మనకు మనమే వెళ్ళలేము. అందువల్ల మార్గదర్శి ఉండవలసిందే. సచ్చరిత్రలో అనేక సార్లు చెప్పడం జరిగింది, మార్గదర్శి ఉండవలసిందే అని. కాబట్టి సద్గురుని సహాయంతో ముండను గోతులను తప్పించుకుని ముందుకు సాగినచో, కాబట్టి ఆ ముండ్లు గోతులు ఉన్నాయన్న సంగతే మనది. వాటిని ఎరుకుపరిచేవాడు సద్గురు. ఎందుకంటే ఆయనకు మన గతము తెలుసు, మన భవిష్యత్తు తెలుసు, వర్తమానము తెలుసు. మనకు గతం తెలుసు కానీ ఈ జన్మకు సంబంధించిన గతం మాత్రమే తెలుసు. పూర్వజన్మల గురించి మనకు తెలియదు. భవిష్యత్తు సున్నా, అసలు తెలియదు. వర్తమానం కూడా తెలుసు కానీ ఈ వర్తమానం ఇలా ఎందుకు జరుగుతుందో కూడా తెలియదు, అలా ఎందుకు జరగలేదు తెలియదు. కాబట్టి అస్పష్టత, 3 కాలాల్లోనూ అస్పష్టత ఉంది. ఈ 3 కాలాలని తెలిసిన వాడు సద్గురువు. కాబట్టి ఆ సద్గురువు నీకు భవిష్యత్తులో రాబోయేటువంటి కష్టాలని నష్టాలని ముందుగానే ఎరుకపరిచి, అంటే నువ్వు ఆ భక్తి మార్గం నుంచి పక్కకు వెళ్ళిపోయేటువంటివి ఏదైతే ఉన్నాయో వాటిని ముందుగానే నీకు తెలియజేసి మార్గనిర్దేశకత్వం చేసి అందులో నుంచి నిన్ను ఆ ప్రమాదం నుంచి బయటికి లాగుతాడు. అదే బాబావారు చేసేటువంటి గొప్ప మేలు. బాబావారు చెప్పినట్టు ఆ గమ్యస్థానాన్ని అవలీలగా చేరవచ్చు అన్నాడు కదా. అసలు వాస్తవానికి ఏంటి ఆ గమ్యస్థానాలు అనంటే అంతర్గత శాంతి, భగవత్ అనుభూతి. అంతర్గత శాంతికి మించినటువంటి లక్ష్యం లేదు. అంటే నిత్యం అలజడితో ఉండేటువంటి మన జీవితాల్లో
గురువు గారు మార్గనిర్దేశకత్వం చేసి ఆ భక్తి మార్గంలో నేను సాఫీగా ముందుకు వెళ్ళేలాగా చేసి మనలో ఉండేటువంటి మనోమాలిన్యాలన్నింటినీ పక్కకి తొలగించుకునేలాగా చేసి అంతర్గత శాంతిని ప్రసాదిస్తాడు. చివరిగా భగవత్ సాక్షాత్కారాన్ని లేదా ముక్తిని, మోక్షాన్ని ప్రసాదిస్తాడు. బట్ భక్తి మార్గం అనుకున్నంత సులభం కాదు. ఎందుకంటే భక్తి అనగానే ఏదో పూజలు చేయడం, నైవేద్యాలు పెట్టడం, ప్రదర్శన చేయడం అనుకుంటాం. భక్తి అంటే సమర్పించడం కదా. మన హృదయాన్ని సమర్పించాలి. శరణాగతి భావనతో మనం జీవించగలగాలి. ఈ రెండు చాలా కష్టమైనటువంటి విషయాలు. కాబట్టి ఈ రెండింటినీ సాధించాలంటే గురువు యొక్క సహాయం తప్పనిసరిగా ఉండవలసిందే అనే విషయాన్ని బాబా వారు ఈ సత్యమును దృఢముగా నమ్ముడని శ్రీ సాయిబాబా నొక్కి ఒక్కానించిన వారు. కాబట్టి సనాతన ధర్మంలో ఏవైతే ప్రస్తావించబడ్డాయో భక్తి మార్గంలో వాటినే షిరిడి సాయిబాబా వారు అతి సులభంగా అర్థమయ్యేలాగా మనకు వివరించి చెప్తున్నారు. అలా వివరించి చెప్పడం ద్వారా మనం ధర్మ మార్గంలో విలువలతో, నైతిక ప్రవర్తనతో ముందుకు సాగేలాగా ఆయన మనకు ట్రైనింగ్ ఇస్తారు. ఇది బాబా వారు మనకు చేసేటువంటి మేలు. కాబట్టి సాయి బంధువులారా, శ్రీ సాయి సచ్చరిత్ర 6వ అధ్యాయంలో బాబా వారు చెప్పినటువంటి విషయాన్ని మరొకసారి పరిశీలించినట్లయితే, భగవత్ సాన్నిధ్యములకు పోవుటకు కర్మ, జ్ఞాన, యోగ, భక్తి మార్గములోని 4 త్రోవలు కలవు. అన్నింటిలో భక్తి మార్గము కష్టమైనది. అది ముండ్లు గోతులతో నిండి ఉండను. సద్గురుని సహాయంతో ముండ్లను గోతులను తప్పించుకుని ముందుకు సాగినచో గమ్యస్థానము అవలీలగా చేరవచ్చును. ఈ సత్యమును దృఢముగా నమ్ముడని శ్రీ సాయిబాబా నొక్కి వక్కారించెడివారు.